विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीताय पतये नमः। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులున్ సోబిలంబల్కుమున ఆదువాకునల్ సంప్రీతిల్ జగన్మోహిని స్ఫులాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబానన. ఈ సమస్త జగత్తును సృష్టించి రక్షిస్తూ ఉన్నటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మితో పట్టాభిషేకము అత్యంత వైభవముగా జరిగినప్పుడు వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా ఆశిష్యులను పొందినవాడై సభాసదులను అందరినీ తిలకిస్తూ అతిథులైనటువంటి రాజులకు, కపివీరులకు, రాక్షస వీరులకు అపారమైనటువంటి కానుకలను సమర్పించాడు. అందరినీ కూడా వీడ్కోళ్ళు పలికాడు. అటు పిమ్మట తన పాదముల చెంత మోకరిల్లి కరపద్మములను ముకిలించి శిరస్సును వంచి తన చూట్కులను రామచంద్రమూర్తి పాదముల మీద నిలిపి ఆయన దివ్యమైనటువంటి నామస్మరణ హృదయమునందు స్మరిస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూచాడు రామచంద్రమూర్తి. చూచి సీతాదేవితో ఇలా అంటున్నాడు, సీత, అందరి వలె వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యములు, రత్నరాసులను బహుమానంగా సమర్పిస్తే వాటితో సంతోషించేవాడు కాదు మన హనుమంతుడు. హనుమంతునికి నా యథార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని మనస్సులో ఉంది. కనుక ఆయన మనస్సులో ఏ వాంఛితమైతే ఉందో అంతకంటే శ్రేష్టమైనది ఈ లోకములో పొందాల్సింది మరొకటి లేదు. అటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆంజనేయునికి మనము ఏమిచ్చినా తక్కువే. ఆయన మన విషయంలో ఆయన మనకు చేసినటువంటి సేవ, ఆయన సముద్రాన్ని లంఘించడము కానీ, లంకలో శోధించడం కానీ, నీ జాడ తెలుసుకొని నాకు తెలియజేయడంలో కానీ, మరి ఆ సముద్రముపై సేతువు నిర్మించడంలో కానీ, రాక్షసులతో ప్రాణాలకు కూడా తెగించి యుద్ధము చేయడమైతే కానీ, ఇటువంటి సాహసోపేతమైనటువంటి కార్యాలన్నీ కూడా ఏ యొక్క ప్రతిఫలాన్ని వాంఛించకుండా సేవ చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇతనికి మనము ఏమిచ్చినా తక్కువే. అటువంటి పవిత్రమైనటువంటి హృదయము కలిగినటువంటి పవిత్రమైనటువంటి సత్య సంకల్పుడైనటువంటి సర్వులను సమదృష్టితో చూడదగినటువంటి పుణ్యాత్ముడైనటువంటి హనుమంతునికి తారక మహామంత్రాన్ని మనం ఉపదేశించినట్లయితే ఆ తారక మహామంత్రం యొక్క ప్రభావం వల్ల కోటానుకోట్ల జన్మల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి కర్మలను ఎన్ని జన్మలెత్తినా
దాటుకోవడానికి వీలుగానటువంటి కర్మలను జన్మ పరంపరలుగా ఈ సంసార సాగరములో మునకలే ఏపిస్తూ ఉన్నటువంటి ఈ కర్మ పరంపరల నుండి విడిపించదగినది తారక మహామంత్రం ఒక్కటే. కాబట్టి ఆ మహామంత్రాన్ని గిన ఇతనికి ఉపదేశించినట్లయితే అనేక జన్మల యొక్క దోషాలన్నీ తొలగిపోవడం వల్ల ఆయన మనకు చేసినటువంటి యొక్క సేవకు ప్రతిఫలంగా ఈ మహాసత్యాన్ని తెలియజేస్తే మనం ఆయన రుణము తీర్చుకున్న వాళ్ళం అవుతాం సీత అని రామచంద్రమూర్తి సీతాదేవికి చెప్పి ఈ తారక మహామంత్రాన్ని ఉపదేశించమని రామచంద్రమూర్తి సీతాదేవికి తెలియచేశారు. అప్పుడు సీతా మహాలక్ష్మి ఆంజనేయ స్వామికి తారక మహామంత్రాన్ని ఉపదేశించినటువంటి చరిత్ర గనుక దీనికి సీతా రామ ఆంజనేయ సంవాదమని పేరు. ఈరోజు మనం వినబోతున్నటువంటి యొక్క కావ్యము సీతారామాంజనేయ సంవాదం. ఈ సీతాదేవి ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి ఈ తారక మంత్ర యోగ రహస్యాలను పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశిస్తున్నాడు. ఎక్కడ? కైలాసంలో. ఈ చరిత్ర జరిగింది ఎక్కడ అంటే కైలాసములో పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశిస్తున్నాడు. కనుక పార్వతీదేవి అత్యంత శ్రద్ధతో భక్తితో తన ప్రాణేశ్వరుడైనటువంటి ఆ శంకరుని దైవ సమానుడుగా భావించి ఆయనను పూజించేది, ఆయనకు నమస్కరించేది, తగు పరిచర్యలన్నిటినీ మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి కలిగి అమ్మవారు ఆ పరమశివుణ్ణి పూజిస్తూ ఉండగా అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలకు, ఆమె యొక్క జ్ఞాన వైభవమునకు, ఆమె యొక్క వినయ విధేయతలకు, ఆమె సద్గుణ సంపదకు, ఆ సంస్కారమైనటువంటి యొక్క ప్రవర్తనకు పరమశివుడు సంతోషించి, దేవి నీ యందు ఉన్నటువంటి ఆ వినయము, నీకున్నటువంటి పతిభక్తి, నీవు నాకు చేస్తున్నటువంటి శుశ్రూషలు ఇవి ఉత్తమ శిష్యుని లక్షణాలను పోలి ఉన్నాయి. కనుక నీకు ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహిస్తే అది నాకు తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత వినయము కలిగి ఇంత సంస్కారము కలిగినటువంటి భార్యలు లభించడం లోకముల అదృష్టం. కనుక నీ భక్తికి నేను సంతోషించాను, నీకు ఏం కావాలనో కోరుకో, నీకు వరాన్ని అనుగ్రహిస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా వరాన్ని అనుగ్రహింపదలంచి అడిగినప్పుడు అప్పుడు అమ్మవారు కరపద్మములను ముకిలించి తన భర్త అయినటువంటి ఈశ్వరునితో ఇలా అంటూ ఉన్నది. ప్రాణేశ్వర, ప్రాణనాద తనదు పతిని గొల్చుట కంటే వేరు పనులు కలవే చారుమతికి, కాన నీదు సేవ కావించుటయే గాని యుండు కోర్కెలేదు అఖండమూర్తి. ప్రాణేశ్వర, ఉత్తమమైనటువంటి నడవడిక కలిగినటువంటి స్త్రీలకు తన భర్తను సేవించడము కంటే భర్త మనస్సు సంతోషించే రీతిలో ప్రవర్తించడం కంటే ఆమె చేయాల్సింది ఇంకేమీ లేదు. మీరు దేని పట్ల అభిప్రాయపడతారో దానికి అనుగుణంగా నడుచుకోవడమే ఉత్తమ ఇల్లాల యొక్క ధర్మం. కాబట్టి ఏదైనా ఒక వరము కోరుకో దేవి అని అడిగావు గనుక అలాగే అడుగుతా స్వామి అని అమ్మవారు ఇలా అంటున్నారు. అయినా నీకభీష్టమడుగు ఇచ్చెదనని ఆనతిచ్చి తిరిగా మహాత్మా ఇప్పుడు ఆనతిచ్చారు మీరిప్పుడు.
నీ అభీష్టం నీకేం కావాలనో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. చూడండి, ఇక్కడ సత్పురుషులను మనకు కావలసినవి ఏదైనా మనం కోరుకున్నట్లయితే వాళ్ళు తదాస్తు అని అభయప్రదానం చేశారనుకోండి, వెంటనే అవి మనకు సిద్ధిస్తాయి. సిద్ధింపచేయదగినటువంటి శక్తి కలిగిన వారు సత్పురుషులు. తదాస్తు అని వాళ్ళు మనం ఒక కోరికను కోరినప్పుడు వాళ్ళు అభయప్రదానం చేశారు అంటే సంకల్ప సిద్ధులు కనుక వాళ్ళు సంకల్ప మాత్రములో దేనిని సంకల్పిస్తారో అవి ఆశ్రితులకు నెరవేరి తీరుతాయి. అంతటి సత్య సంకల్పులు వాళ్ళు. కనుక నీకభీష్టమడుగు ఇచ్చదనని ఆనతిచ్చిదిరి మహాత్మా. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో దేవి అని అడిగారు కదా. కాబట్టి నాకు ఎల్ల మానవులకు మేలు కలుగా ఒకటి అడుగవలసే అనగా, నేను ఏదైనా ఒక విషయాన్ని అడిగితే అది నాకు మాత్రమే ఉపకారం జరిగేటిగా, అది నాకు మాత్రమే ఉపయోగపడేటట్లుగా ఉండకూడదు. అది నా ఒక్కదానికి ఉపయోగపడేటువంటి వరము కోరితేనేమి, కోరకపోతేనేమి, నాకు ఒక్కదానికి మేలు జరిగితేనేమి, జరగకపోతేనేమి, అట్లా కాదు స్వామి. సర్వమానవులకు మేలు జరగదగినటువంటి కోరికను నేను అడుగుతా ప్రాణేశ్వర అని. నాకు ఎల్ల మానవులకు మేలుగలుగా ఒకటి అడుగవలసే అనగా, సర్వమానవులకు మేలు జరగబోయేటువంటి యొక్క సత్యాన్ని నేను అడుగుతా ప్రాణేశ్వర అని అంటూ ఉంది. కాబట్టి పరోపకారం మిథం శరీరం, పరుల శ్రేయస్సును కూర్చి ఆలోచిస్తారు పతివ్రతలు. అందుకే పతిభక్తి కలిగినటువంటి స్త్రీమూర్తి ఈ సృష్టిలో గల సర్వప్రాణికోటికి తల్లితో సమానమైనది. ఆమె మాతృమూర్తి. ఆమెను దర్శించినంత మాత్రములో సమస్త దోషాలు తొలగిపోతాయి. పతిసేవ అంతటిది. భర్తను మనము అనసూయాదేవి చరిత్రలో కానీ, నర్మదాదేవి యొక్క చరిత్రలో కానీ, సుమతీదేవి యొక్క చరిత్రలో కానీ, సావిత్రీదేవి యొక్క చరిత్రలో కానీ, సీతాదేవి యొక్క చరిత్రలో కానీ, వీళ్ళల్లో మనకు పతివ్రతలకు వాళ్ళకున్న గొప్పతనం ఏంది అనేది వాళ్ళ చరిత్రలో కనబడుతుంది మనకు. అంతటిది పతిసేవ అనేది. కనుక అప్పుడు నిఖిల కలుష సంచయకర అఖిలాభీష్టప్రదం అనంత్యావ్యయ చిత్సుఖదము జగదధి ప్రత్యభిముఖకరమగు మంత్రరాజము కృపను జపుమా. సర్వుల యొక్క పాపాలు ఒకరిది ఇద్దరిది కాదు. ఈ సృష్టిలో ఎంతమంది జీవులు ఉన్నారో అందరూ దీనిని ఉపాసిస్తే సర్వ పాపాలు భస్మీపటలము కాదగినటువంటి యొక్క మంత్రాన్ని నాకు వరముగా అనుగ్రహించు. మరి పాపాలను తొలగించడమే కాదు, వాళ్ళు ఈ లోకములో జీవించి ఉన్నంతకాలము వాళ్లకు సంపూర్ణమైనటువంటి ఆయుష్యును, ఆయుష్యుతో పాటు ఆరోగ్యాన్ని, ఆరోగ్యముతో పాటు ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యముతో పాటు సత్సంతానాన్ని, సంతానముతో పాటు ఈ బ్రహ్మ విద్యను అందుకొని వంశపారంపర్యంగా వాళ్ళు భగవత్ సేవాదురందరులయ్యి జన్మ విముక్తి మార్గములో పయనించి మీ కృపకు పాత్రులు కాగలిగినటువంటి యొక్క మంత్రాన్ని అనుగ్రహించు ప్రాణేశ్వర
అని అడుగుతోంది. అప్పుడు నిఖిల కలుష సంచయకర అఖిలాభీష్టప్రదం అనంత్యావ్యయ చిత్సుఖధము జగదధి ప్రత్యభిముఖకరమగు మంత్రరాజము కృపంజపుమా. ఏ యొక్క మంత్రము అద్దముకు ఎదురుగా నిలుచుకుంటే స్వరూపం ఎంత స్పష్టంగా కనబడుతుందో, ఆ మంత్రమునకు ఎదురుగా మనస్సును నియమిస్తే తన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మను ఏది దర్శింపచేయగలుగుతుందో అటువంటి మంత్రాన్ని నాకు ఉపదేశించు ప్రాణేశ్వర అడుగుతోంది. అప్పుడు అంతేకాకుండా ఆ మంత్రము పంచమహాపాపాలను కూడా తొలగించదగినదిగా ఉండాలి. పంచమహాపాపాలలో ఒక్కటి కళ్ళు ద్రాగుట, రెండవది గురుపత్నిని కౌగలించుట, మూడవది బ్రాహ్మణుణ్ణి చంపుట, బ్రాహ్మణుని యొక్క సొమ్మును అపహరించుట, ఇక క్రూరత్వము కలిగి ప్రవర్తించుట, బ్రహ్మజ్ఞానుల యొక్క ధనాన్ని దొంగలించుట, బ్రహ్మజ్ఞానుల యొక్క ధనాన్ని అపహరించుట, ఇవి మహాపాపాలు. విహితస్యాననుష్ఠాన నిషిద్ధస్య చ సేవనాత్ అనిగ్రహాక్షేంద్రియాణం నరః పతన మృచ్యతి. శాస్త్రము ఏ సత్కార్యాలను విధిగా ప్రతి ఒక్కరూ చేయవలసినదని శాసించి ఉన్నాయో అట్టి వాటినే చేయాలి. కానీ శాస్త్రములో చెప్పబడకుండా ఉన్నటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యములను ఎవ్వరూ చేయరాదు. కనుకనే శాస్త్రమును చక్కగా చదవాలి, లేదా చక్కగా వినాలి. విని పెద్దల ద్వారా శాస్త్రాన్ని వినడం సర్వోత్తమం, శ్రేయస్కరం. అటువంటి మహాసత్యాన్ని అడిగినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి చాలా చాలా ఆనందభరితుడయి నవ్వాడు. అని నవిని నవ్వి గిరిజ కిట్లనియే శంభుడడుగరాని రహస్యార్థ అడిగితీవో తగనది మధీయ నిక్షేపమగు పదార్థ అయిన ఎరిగిల్తు నీకు నెయ్యంబు వలన. ఆ శంకరుడు పార్వతీదేవిని చూచి చిరునవ్వు నవ్వాడు. దేవి, అసలు ఎవ్వరికీ ఇటువంటి ఆలోచన రాదు. అసలు ఎవ్వరూ ఇలా అడగలేరు. అసలు దీని మీద మనసు ఎవరికి పోదు. అసలు దీన్ని అడిగావు అంటే నా హృదయములో అత్యంత గోప్యంగా ఉంచుకొని ఉన్న రహస్యం ఇదే. ఏది? సర్వ మానవులకు సర్వ దోషాలను తొలగించదగినది ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యాన్ని నేను ఎప్పుడూ హృదయములో భద్రంగా దానిని దాచుకొని నిరంతరము దానిని మరుపులేని స్మరణ కలిగి ఉన్నాను నేను అన్నాడు. మరుపులేనటువంటి స్మృతి కలిగి ఉన్నాను నేను. అట్టి దానిని అడిగావు నువ్వు. చాలా చాలా సంతోషించదగినటువంటి విషయం ఇది దేవి. శ్రీ మనోరామ
శ్రీరామ రామయనుచూ రమియంతు రామునియందు రామనామము వరానన సహస్రనామతుల్యమట్లుగావున దీనిని నవదరింపు. నిరంతరము జీవుడు ఏ స్వరూపము యొక్క ఆధారముతో ఈ శరీరములో జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడో మునీశ్వరులకు అందరికీ ఏది మధురాతి మధురమై వందల సంవత్సరములు సమాధినిష్టలో ఉండి నిత్య సుఖానుభూతిని తనివి తీర అనుభవిస్తున్నారో దేవతలకందరికీ పూజ్యనీయమైనది ఆచరణీయమైనది ఏదైతే ఉన్నదో సనక సనందన నారదాది మౌనీశ్వరులందరూ ఏ పరమసత్యాన్ని మరులుకొని ఉన్నారో దానిని నేను హృదయంలో స్మరిస్తున్నాను. ఇది నారాయణ అనే చతురాక్షరి మహామంత్రములో రెండో అక్షరం రా, నమశివాయ అనే పంచాక్షరి మంత్రములో రెండో అక్షరం మా. ఆ చతురాక్షరి మంత్రములోని రాను, ఈ పంచాక్షరి మంత్రములోని మాను రెండింటినీ తీసి రామ అనేటువంటి మహావాక్యాన్ని హృదయానికి అందించి దాని యందు మనస్సును చేర్చి రతిసల్పడం చేత మహర్షులందరూ సర్వదోషాల నుంచి విడుబడిపోయినారు. అందువల్ల చతురాక్షరి అనే విష్ణు మంత్రమును, పంచాక్షరి అనే శివమంత్రాన్ని, ఈ రెండింటి యొక్క సారము రామ అని ఒక్కసారి స్మరించినట్లయితే 1000 సార్లు విష్ణుదేవుని నామాలను స్తోత్రము చేసినంత ఫలితము కలుగుతుంది. రామనామము వరానన సహస్రనామతుల్యం. ఒక్కసారి రామ అని అంటే 1000 సార్లు విష్ణుదేవుని నామమును స్తోత్రము చేసినంత ఫలితం కలుగుతుంది. అయితే రా అనగా రాకకు, మా అనగా పోకకు, రాకపోకలను సూచిస్తూ ఉన్నటువంటి ఆ తారక బ్రహ్మమును, అంటే దాన్ని ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. రాక పోకలను సూచిస్తూ ఉన్నటువంటి జీవుణ్ణి రక్షిస్తూ ఉన్నటువంటి ఆ తారక మహామంత్రాన్ని నేను నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నాను. అట్లుగా ఉన్న దీనిని నవధరింపు. దీనిని నువ్వు మనస్సుకు ధరింపచేయి. చూడండి, ఒక ఆభరణాన్ని మనం ఎలా ధరిస్తామో అలాగా ఈ రామనామ అమృతాన్ని, రామనామామృతాన్ని మనస్సున ధరింపచేయి. రుక్మిణి, పార్వతి సుజ్ఞాన శాస్త్రం చదువుతూ చదువుతూ ఆ భాషని గుర్తు చేస్తోంది మనసు. దీన్నే అభ్యాసము అంటారు. ఏది అభ్యాసం చేస్తామో మనస్సు దానికి అలవాటు పడుతుంది. అలవోకగా అవి వస్తూ ఉంటాయి. అందువల్ల మనస్సుకు మనం ఏది పదే పదే నేర్పిస్తామో దానినే అది కంటిన్యూ చేస్తుంది అనడానికి ఇవన్నీ గుర్తులు. అప్పుడు ఆ రామనామం యొక్క స్వరూపాన్ని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు రా అనగా కిందికి దిగి వచ్చుట, మా అనగా పైకి నడచుట. ఇది తారక మంత్రాన్ని ప్రమాణపూర్వకంగా ఉపదేశం తీసుకున్నటువంటి బిడ్డలకు అది ఎరుక. అది దాన్ని స్వామిగారు
రామ అనే పదాన్ని కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే రామ 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 మర అంటే అర్థమేమి? తిప్పే కొద్దీ పైకి పోతుంది, తిప్పే కొద్దీ బిగుసుకుంటుంది, అది మర. చూడండి. కాబట్టి ఇది నువ్వు దీన్ని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పే కొద్దీ నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. దీన్ని తిప్పే కొద్దీ కర్మలనన్నిటినీ బంధించేస్తుంది. నిన్ను ఉన్నత స్థానానికి తీసుకుపోవడమే కాకుండా ఇది వరకు నీకు బంధమునకు కారణమైనటువంటి కర్మలనన్నిటినీ బంధిస్తుంది. అది అందువల్ల దాన్ని మర అంటే తిప్పడము అని అర్థం. దాన్ని వాళ్ళు రామ 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 అది. గీత అనే పదాన్ని కంటిన్యూ చేసినప్పుడు తాగి అని వస్తుంది. గీత 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 గీతాగి. తాగుట అంటే ఏమి? పీల్చుకొనుట. తాగుట అంటే పీల్చుకొనుట. చూసా? ప్రతి వాక్యమునకు ఒక అంతరార్థం వెనకాల దాగి ఉంటుంది. కాబట్టి ఏదైతే నువ్వు పీల్చుకుంటూ ఉన్నావో నిరంతరము అది గీత. అది అర్జునునికి స్వామి కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉపదేశించింది. అది కురు అంటే ఏమి? అన్నం. అన్నము చేత రక్షింపబడుతూ ఉన్న శరీరం. దీని క్షేత్రం అంటే శరీరం, కురు అంటే అన్నం. అన్నము చేత రక్షింపబడుతూ ఉన్నటువంటి శరీరము, ఇది కురుక్షేత్రము అని అర్థం. ఈ కురుక్షేత్రంలోకి వచ్చాం మనం అందరం. అందరూ ఈడ చచ్చిపోవాల్సిందే కానీ సావకుండా పోయేవాళ్ళే లేరు. ఈ ప్రపంచంలోకి శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రతి ఒక్కడు ఏమి ఇంకా తిరుక్కొని మళ్ళా చావకుండా పోయే క్వశ్చనే లేదు. అందరూ చచ్చిపోవాల్సిందే. అందువల్ల ఈ యుద్ధ భూమిలో దీన్ని ఉపదేశించాడు ఆయన. ఈ కురుక్షేత్రం అనేటువంటి ఈ యుద్ధ భూమిలో గీతను ఉపదేశించాడు. మనమందరం కూడా ఈ యుద్ధ భూమిలోనే, ఏది ఆ యుద్ధ భూమి? శరీరం అనే యుద్ధ భూమిలోనే మనం దీన్ని పొంది ఉన్నాం. వేదాలు భలే రహస్యాలు. ఆ లోతులోకి వెళ్ళి ఆ మరుగును పక్కకు తొలగించి తొంగి చూస్తే తప్ప వాటి అర్థాలు బోధపడవు. ఇక స్వామిగారు అంటున్నాడు, ఆది పరబ్రహ్మ ప్రతిపాదగా మత్యంత పరమ పావనము సుమి ఈ దివ్య మంత్రరాజము మోదిత ధర్మార్థ కామ మోక్ష ప్రదము. ఈ వాక్యము సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపాన్ని జీవునికి అందించదగినది. చూడండి, అందుకే శిష్యుడు గురువు దగ్గర ముందు ఉపదేశం తీసుకున్నప్పుడు వాడు ఏమనుకుంటాడో తెలుసా? నేను ఆయనకు శిష్యుడను, ఆయనకు దాసుణ్ణి అని అనుకుంటాడు. కొద్ది రోజులకు ఆ స్వామి చెప్పినటువంటి యొక్క సత్యాన్ని ఉపాసన చెయ్యంగా అని మనస్సు కాస్త పరిపక్వ దశకు వచ్చిన తరువాత ఆ అంశం ఏదో కొంచెం ఉన్నిందిరా, అందువల్ల మనకి ఇది అందింది. ఇది కాబట్టి నేను భగవద్ అంశమే నేను అని అనుకుంటాడు. ఈరోజు నేను ఈ సత్యాన్ని అనుసరిస్తున్నాను అంటే ఆ దైవాంశము కొంచెం ఉంది నాకు, కాబట్టి నేను దీన్ని ఈరోజు ఉపాసించగలుగుతున్నాను అని అనుకుంటాడు కొద్ది రోజులు. ఇంకా కొద్ది రోజులు అలాగా ఉపాసన చెయ్యంగా అంశము కాదు, ఆ దైవము నేనే అని తెలుసుకుంటాడు.
దైవము నేనే. దేవుడు వేరు, నేను వేరు అనే భావము తారక మహామంత్రము ఉపాసన చేసే కొద్దీ ఎట్లయితే చండ్ర కొయ్య, శ్రీగంధపు కొయ్య, ఎర్ర చందనము కొయ్య ఇవి పైనున్న తెలుపును తొలగిస్తే లోపల ఎర్రటి సేవ ఎదుటిపడినట్లు ఆ ఎర్రగా ఉండేటువంటి చావ భూమిలో 1000 ఏళ్ళుంటే కూడా చెడిపోదు. ఆ తెల్లగా ఉండే కొయ్య భూమిలో పాతి పెడితే కొద్ది రోజులకు అది చెడిపోతుంది. కానీ ఆ ఎరుపెక్కినటువంటి చావ మాత్రము 1000 ఏళ్ళు భూమిలో ఉన్నా అది మాత్రం చెడిపోదు. చావకు అంత శక్తి ఉంది. అలాగా జీవత్వము తొలగి బ్రాహ్మీ స్థితిని అనుగ్రహిస్తుంది ఈ మంత్రము జీవులకు. అవురా, అందువల్ల అత్యంత పరమ పావనము సుమి, ఇది అత్యంత శ్రేష్టమైనది. దీనికంటే శ్రేష్టమైనది లేదు ఇంకా. ఈ దివ్య మంత్రరాజము మోదిత ధర్మార్థకామ మోక్షప్రదము. ధర్మము మొట్టమొదటిది. ఎప్పుడు నీవు ధర్మాన్ని పాలిస్తావో సంపదలు అప్పుడే వచ్చి చేరుతాయి. ఇదండి రహస్యం. ధర్మము, అర్థము రెండవది, కామము మూడవది, మోక్షము నాలుగవది. మొట్టమొదటిది ఏది? ధర్మం. ధర్మం అనగా ఏది? ఏదైతే నిరంతరము 21,600 సార్లు నిరంతరము నీ హృదయములో తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉన్నదో దానితో కలిసి మనస్సును రమించుటయే ధర్మము. ఈ ధర్మాన్ని ఎవడైతే పాలిస్తాడో అటువంటి వానికి అర్థము, భౌతికమైనటువంటి ప్రపంచ అవసరాలను తీర్చుకోదగినటువంటి సంపదలే గాక జ్ఞాన సంపద కూడా చేకూరుతుంది. దీన్ని అర్థం అంట. మరి కామము అనగా కోరిక. ఈ కోరిక ఎలాంటి కోరిక అంటే, నీకభీష్టమడుగు మిచ్చెదనాన, నీకేం కావాలో కోరుకోదేవి అని అడిగినప్పుడు శాస్త్రసమ్మతమైనటువంటి నాకును ఎల్లమానవులకును మేలు కలుగనొకటి అడుగవలసిననగా, నాకు సర్వమానవులకు మేలు కలగదగినటువంటి యొక్క సత్యాన్ని నేను అడుగుతాను ప్రాణేశ్వర అని అంటుంది. చూడండి, దాన్ని ఏమంటారు? కోరిక. కోరిక ఎలాంటిదై ఉండాలి అంటే అది నిన్ను ఉద్ధరించేదిగా ఉండాలి, సర్వ మానవులకు అది ఉపకరించేదిగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే సకామము, బంధము లేనటువంటి కామము, బంధము లేనటువంటి కోరిక. చూసారా? ఈ కోరిక ఎవరికి కలుగుతుంది? ఇలాంటి కోరిక అంటే ధర్మమును ఏదైతే గురువు ఆచార్యుడు ఉపదేశించినటువంటి యొక్క ఆ తారక మహామంత్రానుష్ఠాన ధర్మాన్ని ఎవడు అనుసరిస్తాడో అటువంటి వానికి కలిగేటువంటి సకామం ఇది. దాని తర్వాత కలిగేదే మోక్షము. ఇది ధర్మము, అర్థము, కామము, మోక్షం. కాబట్టి ఈ దివ్య మంత్రరాజము మోదిత ధర్మార్థ కామ మోక్షప్రదము. కనుక ప్రదేశము పల్లంగా ఉన్నట్లయితే ఒకానొక అదృష్ట సమయము కలిసి వచ్చినప్పుడు మేఘములు గుమికూడుతాయి, ఉరుములు మెరుపులు ఆకాశములో గర్జిస్తాయి, అమాంతముగా మేఘములు వర్షిస్తాయి,
పల్లమున్న ప్రదేశాన్ని నింపేస్తాయి నీటితో. చూసారా? కాలము కలిసి వచ్చిన నాడు పల్లపు ప్రదేశము తప్పకుండా నీటితో నింపబడుతుంది. అలాగే ఎవనికి భగవంతుని విషయములో వినయ విధేయతలు కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎవడు ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాడో వానికి కాలము సహకరిస్తుంది, అనుకూలిస్తుంది. దానికి తగినటువంటి వాని వనరులనన్నిటినీ వానికి చేర్చి తీరుతుంది. అందువల్ల మొట్టమొదట ధర్మాన్ని తప్పకూడదు. ఆ ధర్మము ఒక్కటి అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని అన్నిటినీ అనుగ్రహిస్తుంది. అది మొట్టమొదట నువ్వు ధర్మం తప్పావు అంటే ఇంక మళ్ళా మొట్టమొదలే పునాదే స్లిప్ అయింది అంటే ఇంకా భవనం కూలిపోతుంది అంతే. ధర్మములో నువ్వు స్లిప్ అయిపోయినావు అంటే, ధర్మాన్ని నువ్వు తప్పావు అంటే తక్కినవన్నీ నీకు దూరం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సి. అందుకే గురువు ప్రమాణం చేసి, నాయనా దీన్ని మరువద్దు, దీని విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త పడితే అంత అచిరకాలములో నీ జీవితం మెరుగుపడుతుంది అన్ని విధాల. కాబట్టి దీని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత తొందరగా నీకు దాని నుండి శ్రేష్టమైన ఫలితాన్ని పొందుతావని మహాత్ములు చెప్పడంలో గల కారణం అదియే.